జగద్గురువులు ఆది శంకరాచార్యులు ఉద్భవించినటువంటి పరమ పవిత్రమైన రోజు. అదే కాకుండా సాక్షాత్ ఆదిశేషుడు స్వరూపుడైన భగవద్ రామానుజాచార్యులు ఉద్భవించిన పరమ పవిత్రమైన ఈ రోజున రాములవారి దక్షిణ మూడ వీధిలోని ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద జగద్గురువులు ఆది శంకరాచార్యులు మరియు భగవద్ రామానుజాచార్యులు వారి చిత్రపటాలకు పూజా కైంకర్యాలు నిర్వహించి పాల్గొన్న సభ్యులకు మరియు భక్తులకు ఫల ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విరూపాక్ష కుమార్ రెడ్డి, బలరామయ్య, రామలక్ష్మి, రాజశేఖర్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ క్యాషియర్ హారిక, ఆఫీస్ అసిస్టెంట్ బి లీలావతి, సభ్యులు లక్ష్మీ చిగోరా, ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు అమరవాది శ్రీనివాసమూర్తి, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు పాల్గొని ఈ సమతామూర్తుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. వెంకటేశాయ. ఈరోజు తిరుపతిలోని రాములవారి దక్షిణ మాడవీలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ రంగస్థల కళాకారులు మరియు బ్యాంకింగ్ కోఆపరేటివ్ క్రెడిట్ సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో భగవద్ రామానుజాచార్యుల జయంతి మరియు ఆది శంకరాచార్యులైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకుని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈ హిందూ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కూడా వారిని ప్రాతస్మరణంగా భగవత్ శంకరాచార్యుల వారిని రామానుజాచార్యుల్ని స్మరించుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా వారి అనుగ్రహం, సద్గురువుల అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ